ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ అమ్మాయి. మీకు సెలవుల్లో మనం చిన్నప్పుడు అమ్మమ్మోళ్ళ ఇంటికి కానీ, నానమ్మోళ్ళ ఇంటికి కానీ వెళ్తే అమ్మమ్మోళ్ళు, నానమ్మోళ్ళు గాని మంచి మామిడికాయలు చెట్టుకాయలు కోసుకొచ్చి, ముక్కలు కోసి, అవి పచ్చడి పట్టి మనందరికీ పెట్టేవాళ్ళు. ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. గుర్తుందా మీకు? అలాగే ఇప్పుడు కూడా నేను మామిడికాయ పచ్చడి పెట్టాలని అనుకుంటున్నాననమాట. నాకు పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కొడుకు తినడమో, అమ్మ వాళ్ళు తేవడమో, లేపోతే ఇలా చేసేదాన్ని. ఈ ఫస్ట్ టైమ్ నేను పెట్టాలనుకుంటున్నా. మీరు చూసేయండి. ఈ టంటడాయ్! అన్నీ సిద్ధం చేసుకున్నాననమాట. మామిడికాయలు, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతుల పిండి, నూనె, ఈ ఎల్లిపాయలన్నీ అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకునేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్. కొంచెం కోఆపరేట్ చేయండి. అంటే ఇదే ఫస్ట్ టైం కదా చేయడం. ఎలా కుదిరిద్దో ఏంటో తెలీదు. తిన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, చేసేద్దాం రండి. ఫస్ట్ ఫస్ట్ ఈ ఆవకాయ ముక్కలు కోసుకున్న మామిడికాయల్లో ఫస్ట్ గా వేయాల్సింది ధనియాలు. ఓకే, ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను. అన్ని పట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. లేట్ అవుతుంది కదా, పొద్దున్న నుంచి ప్రిపేర్ అయ్యేసరికి నా పని అయిపోయింది అనమాట. ఫస్ట్ ఆవకాయ, ఆవు పిండి ప్లస్ మెంతిపిండి రెండు కలిపి పట్టేసాను అనమాట. అది తర్వాత కొంచెం పసుపు సరిపడినంత, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం పడుతున్నాను కదా, అంటే కొంచెం వేస్తున్నాను అనమాట. ఓకే, దాని తర్వాత కొంచెం ఉప్పు చూడండి, ప్రస్తుతానికైతే కొంచెం వేస్తున్నాను. అంతగా సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు కదా, అందుకని ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో, తిన్నాక మా వారేమంటారో చూడాలిగా. ఓకే, ప్రస్తుతానికైతే ఈ ఉప్పు సరిపోతుందనే అనుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత వేద్దాం. దాని తర్వాత 1 కప్పు కారం. మా మమ్మీ చెప్పింది అనమాట, 1 కప్పు కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆవకాయ పచ్చడిలో అని చెప్పి. సో కప్పు వేసేద్దాం అంటారా? వేసేద్దాం. ఓకే, దాని తర్వాత ఎల్లిపాయలు ముందే పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇగోండి, ఇలా వేసేసి మంచిగా ఇలా అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇది శనగ నూనె. అంటే పాతకాలంలో వాడేవాళ్ళంట పచ్చళ్ళకి, అందుకని ఈ నూనె తీసుకున్నాను అనమాట. శనగ నూనె 1 కప్పు ప్రస్తుతానికైతే పోస్తున్నా, అంటే ఒక 1/2 కిలో మందం. ఇలా పోసేసి ఇలా చేత్తో కలుపుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుకున్నాను. ఇది తిన్నాక కానీ మా వారు చెప్పరు అనమాట ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది. మీరు కూడా మీ పెళ్ళైన కొత్తలో ఇలాగే కలిపేవారు చెప్పండి. నేనైతే పెళ్ళైన 10 సంవత్సరాలకి ట్రై చేస్తున్నాను అనమాట ఇలా మామిడికాయ పచ్చడి కలపడం. ఎప్పుడు మా మమ్మీ పెట్టేది, లేకపోతే మా నాన్నమ్మ పంపించేది. అలా చేసుకోవడమే నాకు తెలుసు. వాళ్ళు ఇస్తే శుభ్రంగా తినడం మాత్రం శుభ్రంగా తెలుసు. సో అవన్నీ కాకుండా నేను కూడా ట్రై చేద్దామని ఇప్పుడు కలుపుతున్నాను. చూడ్డానికైతే ఎర్రగా బాగుంది, కానీ ఎలా ఉంటుందో ఏంటో తర్వాత తిన్నాక రుచి చూశాక మీకు చెప్తాను అన్నమాట. ఓకేనా? పక్కన అది కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. మామూలు కాదు అసలు. ఎలా అంటే లాలాజలం నోట్లో నుంచి ఊడిపడుతుంది. చూసారా ఎంత ఎర్రగాను టెంప్టింగ్ గా ఉంది కదా, మామూలు కాదు. చిన్నప్పుడు
మా నాన్నమ్మ ఇలాగే కలుపుతూ ఉంటే పక్కన కూర్చొని, మా అమ్మమ్మ ఇలాగనే కలుపుతూ ఉంటే పక్కన కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. ఎంత బాగా చూసేదాన్నంటే మామూలుగా గాదు. అంటే మా అమ్మమ్మనే కాదు, చాలా మంది కలుపుతూ వాళ్ళ పక్కనున్నోళ్ళు, ఇటు పక్కనున్నోళ్ళు అందరూ కలిసి కలిపేవాళ్ళు పచ్చళ్ళు. కలిపి కొంచెం కొంచెం కొలతల ప్రకారం జాడీల్లో ఏసేవాళ్ళనమాట. ఎంత బావుందో కదా! ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందసల. ఇదే ఫస్ట్ టైము. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానన్నమాట. ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉంది, ఏంటనేది నాకు కూడా చెప్పండి. కామెంట్స్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ లాస్ట్‌లో అనడం మాత్రం అస్సలు రాదు. ఎన్ని సార్లు ట్రై చేశానో ఈ మాట అనడానికి. కానీ అస్సలు రావట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.